అందరికీ హాయ్. నిన్న నైట్ అత్తయ్య మామయ్య వచ్చారు కదా, వాళ్ళ కోసం మార్నింగ్ టిఫిన్ కోసం చెప్పి మినపప్పు అయితే నానబెట్టాను. అయితే రుబ్బేసాను అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్ పిండి మినపట్టు అయితే వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మూకు రొట్టె అయితే వేస్తున్నాను. మా ఆయన గారికి బాగా ఇష్టం. మేము ఎప్పుడు మినపిండి రుబ్బుకున్నా ఖచ్చితంగా ఫ్రెష్గా మినపట్టు అయితే వేసుకుంటాం అనమాట. మూకు రొట్టె చాలా బాగుంటుంది. అది మార్నింగ్ ఛాయ్లో ముంచుకొని తింటారు మా అత్తయ్య అయితే. మేమైతే ఛాయ్ తాగం కాబట్టి ఉద్దిగా తినేస్తాము. మా చిన్నమ్మ అయితే వాళ్ళ నాన్నమ్మకి తెగ తినిపించేస్తుంది. వద్దని చెప్పి తినిపించేస్తుంది. సూపర్ అని చెప్పాలంట మళ్ళీ. ఇంకో మినపట్టు వేసి అది పక్కన అయితే పెడతాను అనమాట మార్నింగ్ కోసం. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను. కొత్తిమీర టమాటా అయితే మాకనమాట. మా ఆయన కొత్తిమీర పచ్చడి అయితే చేస్తాను. ఎందుకంటే మా దగ్గర కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. మాకు కూడా ఉన్నాయి, కానీ టమాటాలు ఎక్కడ నుంచి వెళ్ళాము. అందుకోసం అయితే ముందుగా పచ్చనప్పు, మినపప్పు, వేరుశనగలు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి అయితే వేసి వేపేసాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపేసుకోవాలి. ఆ తర్వాత పక్కన వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు అయితే బాగా వేపేసుకోవాలి. దాని మధ్యలోపు మా రోషన్ స్కూల్ టైం అయిపోతుంది. అక్కడ మినపట్టు అయితే వేస్తాను అనమాట. ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఉప్పు వేసి మిక్స్ అయితే చేసేసాను అనమాట. కొంచెం మా అయ్యగారు పక్క తీసేసి అందరూ మేము టమాటాలు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసాను అనమాట. పిల్లలిద్దరికి మా అయ్యగారికి అత్తయ్య గారికి టిఫిన్ అయితే వేసి ఇస్తాను అనమాట. అత్తయ్య గారిని పిల్లలిద్దరు తినిపించేస్తాను. ఆయన కోసం అయితే ఒక మూకుడు రొట్టు, ఒకటేమో మినపట్టు కింద దాని మీద ఎగ్ అయితే వేసాను అనమాట. నా కోసం మినపట్టు వేసుకున్నాను. అంతే, బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.